గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్ర దారి పొడవునా కూడా అనేక తండావాసులు అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ మొత్తం అన్ని గ్రామాలు తండాలు కూడా కన్నీటి సందరం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దారి పొడవున పూలు జల్లుతూ పెద్ది అమర్ హై అంటూ నినాదాలు చేస్తా ఉన్నారు. ఇలాంటి మంచి నాయకుడిని కోల్పోయామని చెప్తున్నారు. ప్రస్తుతం మీరు ఇక్కడ బోర్డు చూడొచ్చు, ఇప్పల్తండ గ్రామ పంచాయతీ ఇదే రూట్న ఈ మెయిన్ రోడ్ మీరు చూస్తున్నారు. ఈ దారి వెంబడే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర ఒక ర్యాలీగా తన స్వగ్రామానికి కొనసాగింది కొద్దిసేపటి క్రితమే. ఇక్కడి నుంచే ఈ తండావాసులు అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుని మా సార్ ఇక లేడు అని చెప్పి వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ తండావాసులతో మనం మాట్లాడదాం. మా సారు ఇక లేరు, ఆయన మొత్తం ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. చాలా బాధ కలుగుతోంది. ఎందుకంటే చాలా మంది మాట్లాడారు, చాలా మంది వేల మంది ప్రజలందరూ కూడా వచ్చి పెద్దిసారిని చివరిసారి చూసుకోవడానికి వస్తా ఉన్నారు. మీ తండా గురించి ఆయన ఏమేం చేశాడు, మీ తండా ఇక్కడ ఉన్నటువంటి ఈ మహిళలు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోసం ఏమైనా మంచి పనులు చేశారు ఆయన? మా తండాకు మంచి చేసినట్టు ఎవ్వరు చేయలే. ఆయన గింత ముళ్ళు గుచ్చుకున్నా కూడా వచ్చి మాకు పరామర్శించేది, మాట్లాడేది, వచ్చేది. అక్క చెల్లెలు, నాకు ఆస్తి లేదు ఏం లేదు కానీ మీరే అక్క చెల్లెలు, మీరే ఆస్తులు, మీరే నాకు దైవం, మీరే నాకు బలం అని వచ్చేది. వచ్చి కూర్చుంటాడు. ఏం మన పచ్చడితో పెట్టినా కూడా తినిపోయేది, పచ్చడితో పెట్టినా కూడా తినిపోయేది. మేము గొంతు మాదిరెడ్డి వచ్చి మాకు గొడవ పెట్టినప్పుడు వచ్చి ఏం చేసిండంటే, మాకు మీరు బాధపడవద్దు, అందరు కలిసి ఉండాలి, అందరు గొడవలు దిగవద్దు, బాధపడవద్దు, కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు అయితే మనమే వస్తాం, అప్పుడు మా పనులు మనమే చేసుకుంటాం, అప్పుడు దాకా మీకు ధైర్యం నేనే ఉన్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తండాలో మీకు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, వెంటనే సార్ దగ్గరికి ఆయన వస్తాడు, గొడవ అయినా వస్తాడు, మంచిదైనా వస్తాడు. ఎప్పుడు శంకర్ ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు హాజరయ్యేది తండకు. ఈ బాటకు 100-1000 సార్లు నడవచ్చు. అటువంటి బాట ఇలా ముళ్ళు కొంప పెట్టిపోయింది. లేడు ఇక అసొంటి మనిషే దొరకడు, లేనే లేడు, లోకంలో లేడు, దేశంలో లేడు అసొంటి మనిషి. ఏమ్మా మీరు చెప్పండి, సారు లేడు కదా, చాలా బాధపడుతున్నారు అందరూ. నిజంగా మహిళలను నేను చూస్తా ఉన్నా, చాలా మంది దారి పొడవునా కళ్ళీళ్ళు పెట్టుకుంటున్నారు. నిజంగా ఒకసారి ఈ తల్లిని చూడండి, మాట రాదు మాట్లాడకపోతుంది కానీ నాకు మాత్రం ఎంత బాధపడుతుంది, ఎంత కన్నీళ్ళు పెట్టుకుంటుంది. సార్ని మనం చూడలేము అన్న బాధ. ఆదివారం నాడు కోల్పోయిందని అన్న కాన్ని వచ్చి ఇప్పుడు దాకా మనసు లేదు, అన్నం లేదు, నీళ్ళు లేదు. అటే మనసు బతుకుతాడా, బతికిస్తారా? అమెరికా నుంచి డాక్టర్ని తెచ్చినప్పుడు కొంచెం ధైర్యం వచ్చేది, బతుకుతాడు, ఎలాగో వస్తాడు జనాలు అనేది అనుకున్నాం. కానీ రాత్రి 12 గంటలకు కోల్పోయింది అన్న కాడ నుంచి. ఆయన 5 రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉండి ఏదైనా ఒక్క రోజైనా కోలుకుంటాడేమని చెప్పి చాలా మంది ఎదురు చూసారు. అదే దాని గురించే చూసినాం. ఈ సెల్లుల వార్తలు చూసుకుంటా ఏం చెప్తారు, ఇప్పుడు బతికిండంటాడా, మాట్లాడిండంటాడా, శ్వాస తీసుకున్నాడు అనుకున్నాడా అనేది చూసుకుంటూనే ఉన్నాం. రాత్రి 12 దాకా 11 దాకా పండకుండా చూసేది, మళ్ళా ఆ 3 కానీ మళ్ళా లేచి చూడేది. అటువంటిది 12 గంటల రాత్రికి వార్త వచ్చే వరకు తండ అంతా వల్లకొల్లం వచ్చి కూర్చొని ఎవరి కుప్ప గూడి మాట్లాడేది. సో మీ తండాని గతంలో అంటే సుదర్శన్ రెడ్డి సారు బాగా చూశాడు అంటున్నారు, అంతకుముందు ఎవరు పట్టించుకోలేదా? అంతకుముందు అంత పట్టించుకోలే ఎవరు. ఆయన వచ్చిన కాడ నుంచిలే కొంచెం మన వీళ్ళ అనేది మనసులోకి చూసేదైనా, దారి తీసేదైనా, ఆ తండకు డెవలప్ చేసేదైనా, ఏదైనా ఆయన మంచి పనులు చేసాడు. ఇంతంత పిల్లగాడు పలకరించినా కూడా మాట్లాడతాడు. వీనితోటి ఏంది వానితోటి అనేది లేదు ఆయన దగ్గర. అక్క చెల్లెలు, తమ్ముళ్ళు, అన్నలు అట్లా అనేది ముచ్చట మాట ఆయన నోటికి. మీరేం చెప్తారమ్మా? ఇక మా అత్త చెప్పిందే నేను, ఇంకా ఏం లేదు చెప్పేది.
పైసలు కూడా ఎత్తించిండు కానీ కాలువలు తిప్పియలే. ఇంకా 5 లక్షలు ఇచ్చిండు 10 లక్షలు ఇచ్చిండు. చెప్పండి ఆపమని చెప్పండి. చచ్చిపోయిన వస్తాడు, ఎవరు పీదోళ్ళైనా వస్తాడు, అందరి దగ్గర వచ్చి నేను ఉన్నా, మీ ధైర్యం చెడకుండ్రి, నేను ఉన్నా కదా, నేను ఉంటే మీకు నేను చేస్తా, మీరు అసలే ధైర్యం చెడకుంటాను అని వచ్చి మాట్లాడేది సార్. ఎవరైనా చచ్చిపోతే కూడా 500 5,000 ఇచ్చేది మా సారు. ఎట్లాంటి సారు మాకు దొరికేది సారు. తల్లి కడుపులో ఎట్లా పుట్టిందో. మేము బతుకమ్మ పండగ చేసుకున్నా వచ్చేవాడు సారు. కొబ్బరికాయ ఫస్ట్ అతనే కొడితేనే మేము బతుకమ్మ పెట్టేది. అతను లేని మేము బతుకమ్మ పెళ్లి కూడా ఎట్లా చేసుకోవాలో అర్థం కావట్లేదు మాకు సార్. ఏ చిన్న ఇంత ఇది ఉన్నది సార్, మాకు ఇట్లున్నది అంటే తొందరలో 7 నిమిషం మమ్మల్ని అంటే మా తండకు, మా ఇప్పల తండ గ్రామానికి చాలా సౌకర్యం చేసింది సార్. ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. అలాంటి మనిషిని మేము వెతికినా దొరకరు, మమ్మల్ని మాకు దొరకరు, వెతికినా దొరకరు. మేము ఏ జనాల ఏ పుణ్యం చేసుకున్నామో మాకు అలాంటి సార్ దొరికిండు. కానీ ఇప్పుడు ఏ దేవునికి ఏ మొక్కినా రాడు. అదే ఇక్కడ తండావాసులు ముఖ్యంగా మహిళలు అందరూ కూడా చాలా చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే మా తండాలో ఏ కార్యక్రమం చేసుకున్నా పెద్దసారికి చెప్తాము, ఏదైనా చావు జరిగినా సరే ఆయన వస్తారు, ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తారు. అలాగే మా తండ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు, మాకు ఇళ్ల పట్టాలు ఇప్పించడం కావచ్చు, ఇతర కార్యక్రమాలన్నీ కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంతో మందికి ఎంతో ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఈ రోజు ఆయన లేడు అంటే నిజంగా చాలా ఆవేదనకు గురవుతున్నాం. ఇంకా మా బాధలు, మా సమస్యలు ఇంకెవరికి చెప్పుకోవాలంటూ ఈ మహిళలందరూ కూడా చెప్తున్నారంటే నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళ హృదయాల్లో, వీళ్ళ గుండెల్లో ఏ విధంగా ఉన్నాడన్నది కూడా ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఒక్క తండనే కాదండి, చాలా తండాల్లో ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. నరసంపేట నియోజకవర్గానికి సంబంధించిన గ్రామ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఒకటే చెప్తున్నారు, పెద్దిసారి మనల్ని వదిలిపెట్టి వెళ్ళారంటే నిజంగా ఇంకా మేము నమ్మలేకపోతున్నాం, ఇంకా మా కళ్ళ ముందే పెద్దిసారి కనిపిస్తా ఉన్నాడని చెప్పి అది ఇక ర్యాలీ కొనసాగుతూనే ఉంది. మరికొద్దిసేపట్లో అంత్యక్రియలు తన స్వగ్రామైనటువంటి నలబెల్లిలో జరగబోతా ఉన్నాయి.